శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఎంపీ బైరెడ్డి శబరి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆత్మకూరు నల్లమల్ల గుండా కాలినడకన ఎంపీ ప్రయాణం చేశారు. ఎంపీ శబరి వెంట సుమారు 1000 మంది భక్తులు కార్యకర్తలు వెళ్లారు. మల్లికార్జునుడు ఆశీస్సులతో ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని పాదయాత్ర చేపట్టినట్లు ఎంపీ వెల్లడించారు. పాదయాత్ర చేయడం, అందరితో కలిసి పాదయాత్ర చేయడం, శివుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలి, నంద్యాల జిల్లా ప్రజల పైన ఉండాలి, అంతా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. 6సారి అయిపోయింది. ఇక్కడ మనం అందరం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది టైగర్ రిజర్వ్ అయిపోయింది. టైగర్ రిజర్వ్ సెంట్రల్ దీని కింద వస్తుంది. మనకేమంటే మన మన భక్తి ఉన్నా కూడా మన ఇక్కడ వైల్డ్ లైఫ్ ని కాపాడుకోవడం కూడా అంతే. ఏమైంది అంటే మనకు మామూలుగా శ్రీశైలం మహాశివరాత్రి సమయంలో 8,000 నుండి 10,000 మంది వరకు మనకు బానే ఉంటుంది. కానీ ఆ రోజు వచ్చిన క్రౌడ్ ఏంటంటే 45,000 మంది, 50,000 మంది దాకా వచ్చారు. ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా ఆ రోజు కాపాడుకున్నాము అంటే దాని అర్థము అందరూ బాగా పనిచేశారు. కంట్రోల్ తప్పితే కంట్రోల్లో పెట్టడం కూడా